హలో ఎవ్రీవన్, ఇవాళ సెషన్లో మనం ఏం చూస్తామంటే టైప్స్ ఆఫ్ సెట్స్, వెన్ డయాగ్రామ్స్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ ద సెట్స్. ఓకేనా. టైప్స్ ఆఫ్ సెట్స్ అంటే మేజర్లీ మనకు ఎంప్టీ సెట్, యూనివర్సల్ సెట్, సబ్ సెట్, ఇవే మనం బాగా చూస్తాము. ఎంప్టీ సెట్ అంటే నల్ సెట్ అనుకోండి, నల్ నెంబర్ అనమాట. దాంట్లో ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. దాని రిప్రజెంటేషన్ ఇలా ఇస్తాము, ఆర్ఎల్స్ 5 అని ఇస్తాము. ఒక సెట్లో ఏ ఎలిమెంట్స్ లేకపోతే ఎంప్టీ సెట్ అంటాము. దెన్ యూనివర్సల్ సెట్స్ అంటే మనం ఇందాక ఫస్ట్లో చూసాం కదా, ఏదైనా ఒక సెట్లో పర్టికులర్ నెంబర్స్ అన్ని ఫిక్స్డ్గా అలాగే ఉంటాయి అన్నమాట. మనకి ఎట్లా చెప్పొచ్చు, ప్రైమ్ నెంబర్స్ అనగానే 1, 3, 5, 7, 11 అట్లా అన్ని నెంబర్స్ చెప్పేస్తాం కదా, అలాంటివి యూనివర్సల్ సెట్స్ అన్నమాట. ఫర్ సపోజ్ మనకు ఈజీగా చెప్పుకోవాలనుకుంటే న్యాచురల్ నెంబర్స్ అనుకుందాము. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏం చెప్తాము, 1, 2, 3, 4, 5, 6, 7 అప్ టు ఇన్ఫినిటీ అని చెప్పేస్తాము. సో అలాంటి వాటిని యూనివర్సల్ సెట్స్ అంటాము. యూనివర్సల్ సెట్స్ అనేవి మ్యూ కానీ క్యాపిటల్ యూతో కానీ రిప్రజెంట్ చేస్తాము. దెన్ సబ్సెట్ అనేది ఏదైనా ఒక సెట్ ఇంకొక సెట్లో మొత్తం ఉండడం. ఇక మనం లాస్ట్ క్లాస్లో మనం చూసాం కదా, బిలాంగ్స్ టు అండ్ నాట్ బిలాంగ్స్ టు అని చెప్పేసి. బిలాంగ్స్ టు ఉన్న ప్రతి ఒక్క సెట్ అది సబ్సెట్ అన్నట్లు. ఓకేనా. సబ్సెట్ని మనము ఈ సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా. ఇంతవరకు టైప్స్ ఆఫ్ సెట్స్, మనకు బేసిక్ టైప్స్ ఆఫ్ సెట్స్. దెన్ వెన్ డయాగ్రామ్స్ అంటే ఏం లేదమ్మా, మనము ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇస్తాము. బాక్సెస్లో కానీ సర్కిల్స్లో కానీ రిప్రజెంటేషన్ ఇస్తాము. ఎలాగంటే సెట్స్ మొత్తం ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క సర్కిల్ అనుకోండి. ఇప్పుడు ఈ సర్కిల్ ఒక సెట్ రిప్రజెంట్ చేస్తుంది, ఇంకో సర్కిల్ ఇంకో సెట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ రెండింటిని కలిపి ఒక డయాగ్రామ్ లాగా రాస్తే అదే వెన్ డయాగ్రామ్. ఓకేనా. ఫర్ సపోజ్ మనకు A is equals to 1, 2, 3, B is equals to 3, 4, 5. ఫర్ సపోజ్ ఇవి రెండు సెట్స్ అనుకుందాం. దీనికి వెన్ డయాగ్రామ్ ఎట్లా గీయచ్చు, ఇది ఏ, ఇది బి. 1, 2, 3, 4, 5. మనకి 3 అనేది రెండు సెట్స్లో కామన్ ఉంది కాబట్టి ఇలా రాసాం. ఒకవేళ 3 అనే నెంబర్ దీంట్లో లేదు, బి సెట్లో లేదు, అలాంటి టైంలో ఏం రాస్తాము, ఏ ఇది, బి ఇది. ఏలో 1, 2, 3 అనే నెంబర్స్ ఉన్నాయి, బిలో 4, 5 నెంబర్స్ ఉన్నాయి. ఇలా వెన్ డయాగ్రామ్స్ మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. ఇది మన వెన్ డయాగ్రామ్స్ కాన్సెప్ట్. వెన్ డయాగ్రామ్స్ మన డిఫరెంట్ ఫార్మాట్లో ఇస్తాడు. రోస్టర్ ఫార్మ్లో ఇచ్చి ఇట్లా ఏమంటాడు, అట్లా డిఫరెంట్గా ఇస్తాడు. రోస్టర్ ఫార్మాట్లో ఇచ్చి వెన్ డయాగ్రామ్స్ గీయమంటాడు. సెట్ బిల్డర్ ఫార్మాట్లో ఇచ్చి వెన్ డయాగ్రామ్స్ గీయమంటాడు. సెట్ బిల్డర్ ఫార్మ్లో ఇట్లా ఇస్తేనేమో మనం రోస్టర్ ఫార్మ్ కన్వర్ట్ చేసుకొని దాని నుంచి సెట్స్ వెన్ డయాగ్రామ్కి ఇస్తాము. ఆర్ఎల్స్ మీకు సెట్ బిల్డర్ ఫామ్ థరోల్లీ మీరు మంచిగా చూసినారంటే డైరెక్ట్ మీరు వెన్ డయాగ్రామ్స్కి ఇచ్చేయచ్చు దాంతో. ఓకేనా. ఇది వెన్ డయాగ్రామ్స్ కాన్సెప్ట్. దెన్ ఆపరేషన్స్ వచ్చేసి మనకు 4 ఆపరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి యూనియన్ అంటే ఏం లేదమ్మా, రెండు సెట్స్ని కలిపేయడము. ఇప్పుడు ఏ అండ్ బి సెట్స్ ఉన్నాయి కదా, ఈ రెండు సెట్స్ని కలిపేసి మనము ఒక సెట్ లాగా రాయడము. ఇప్పుడు ఏ యూనియన్ బి అని ఉంది అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ యూనియన్ బి అని రాస్తున్నాము. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5. సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5. అది ఏ యూనియన్ బి. దెన్ యూనియన్ని మనము రిప్రజెంట్ చేసే సింబల్ యూ. ఓకేనా. దెన్ నెక్స్ట్ వన్ ఇంటర్సెక్షన్ని రివర్స్, యూని రివర్స్ చేస్తాం, అది ఇంటర్సెక్షన్ సింబల్. అండ్ మనకి ఇంటర్సెక్షన్ అంటే ఏంటిదంటే రెండిట్లలో కామన్ నెంబర్స్. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇప్పుడు ఏమొస్తుంది, 3. ఏదైతే కామన్ ఉంటుందో అది ఇంటర్సెక్షన్. దెన్ డిస్జాయింట్ అంటే ఈ టైప్ ఆఫ్ సెట్స్ని డిస్జాయింట్ సెట్స్ అంటాము. రెండిట్లలో ఏది కామన్ ఉండదు, సో అలాంటి టైప్ ఆఫ్ సెట్స్ని డిస్జాయింట్ సెట్స్ అంటాము. దెన్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే
ఇప్పుడు మనకు a మైనస్ బి అని తీసుకుందాం ఫర్ సపోజ్ a మైనస్ బి. a మైనస్ బి చేసినప్పుడు ఏలో ఉన్న నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి బిలో లేకపోతే అది డిస్జాయింట్ సెట్ కింద, డిఫరెన్స్ ఆఫ్ ద సెట్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఏలో 1, 2, 3 ఉన్నాయి, బిలో 3, 4, 5 ఉన్నాయి. ఏలో ఉన్న నెంబర్స్ బిలో ఉండొద్దు అంటే మనకు 1, 2 బిలో లేవు. సో మనం అది సెట్ రూపంలో రాస్తాం. సెట్ ఆఫ్ 1, 2 ఇది డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఓకేనా, మనం మైనస్ చేసినట్టే, కాకపోతే ఇక్కడ ఎలిమెంట్స్ని తీసేస్తాము, జనరల్గానేమో మనము సబ్స్ట్రాక్షన్ చేస్తాము అంతే. డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే ఇది. 3 types ఆఫ్ సెట్స్, వెన్ డయాగ్రామ్స్ అండ్ ఆపరేషన్స్. ఈ 3 కాన్సెప్ట్స్ బేసిక్స్ మీద మనం ఎక్సర్సైజ్ 2 సాల్వ్ చేస్తాం. ఓకేనా, ఎక్సర్సైజ్ 2. ఎక్సర్సైజ్ 2లో ఎక్సర్సైజ్ 2లో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి a ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4. b ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 5, 6. Then find a intersection b intersection a, అండ్ మనకి ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఆర్ దే ఈక్వల్. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటిది, ఏలో బిలో కామన్ ఉన్నవి. ఏలో బిలో ఏమేమి కామన్ ఉన్నాయి, 1, 2, 3 వరకు కామన్ ఉన్నాయి. సో 1, 2, 3. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ ఏ, బిలో ఏలో కామన్ ఏమేమి ఉన్నాయి, 1, 2, 3. ఆర్ దే సేమ్ అని ఇచ్చిండు. ఎస్ దే ఆర్ ఈక్వల్, అంతే. మిగతాయి మొత్తం దాదాపు అదే ఉన్నాయి, ఇంటర్సెక్షన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కూడా a మైనస్ బి, b మైనస్ ఏ, సింపుల్ ఇలాగే ఉంటుంది. దెన్ ఫోర్త్ వన్, a and b are two sets such that a subset b, then what is a union b? a అనేది సబ్సెట్ ఆఫ్ b అని చెప్పించినాడు, అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం బిలో ఉంటాయని చెప్తున్నాడు. సో ఏ యూనియన్ బి ఏమవుతుంది అప్పుడు, ఇప్పుడు వెన్ డయాగ్రామ్స్, ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం వెన్ డయాగ్రామ్స్ చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు బి అనే సెట్ ఉంది, ఏ అనేది బికి సెట్ అయినప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం బిలో ఉంటాయి, అంటే ఏ ఇది, బి ఇది, బిలో ఏ ఉన్నట్టు. సో ఏ యూనియన్ బి అంటే ఏముంటుంది, ఇప్పుడు బి అండ్ ఏ మొత్తం కలిపితే ఏమేమి ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మొత్తం అంటే మొత్తం ఏమున్నాయి, ఇప్పుడు బి ఎలిమెంట్సే ఉంటాయి. సో మనకు ఏ యూనియన్ బి ఏమవుతున్నప్పుడు బి అవుతుంది. ఇలా చిన్న చిన్న లాజిక్ అంతే. దెన్ ఫిఫ్త్ వన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు set of x such that x is natural number. Then b is equals to x such that x is even natural number. c is equals to set of all sets x such that x is odd natural number. Then d is equals to set of all x such that x is prime number. ఓకేనా, ఇవి ఇచ్చినాడు. సో మనం ఏమి ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ డి అండ్ బి ఇంటర్సెక్షన్ సి, బి ఇంటర్సెక్షన్ డి, సి ఇంటర్సెక్షన్ డి. వీటన్నిటి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయమని అడిగినాడు. సో ఏ అనేది న్యాచురల్ నెంబర్స్, అన్ని న్యాచురల్ నెంబర్స్ ఏలో ఉంటాయని చెప్పిండు. సో బి నెంబర్స్ ఏంటో చూద్దాం. బి అనేది ఈవెన్ న్యాచురల్ నెంబర్. సో మనకి ఏ అనేది ఏమవుతుంది, మనకు ఈ రెండింటి దాన్ని బట్టి చూసుకుంటే బి అనేది సబ్సెట్ ఆఫ్ ఏ అని అర్థం. అండ్ ఇంటర్సెక్షన్ అడిగినప్పుడు, ఇంటర్సెక్షన్ అంటే ఏంటిది, కామన్ పాయింట్ ఉండాలి. సో బిలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం ఏలో కామన్ పాయింట్స్ అని అర్థము, బి సబ్సెట్ ఆఫ్ ఏ అంటే. సో మనం ఏం రాస్తాము, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈస్ ఈవెన్ న్యాచురల్ నెంబర్.
ఓకేనా. దెన్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఏ ఇంటర్సెక్షన్ అంటే ఏ అనేది టోటల్ న్యాచురల్ నెంబర్స్, సి అనేది ఆడ్ న్యాచురల్ నెంబర్స్. రెండిట్లో కామన్ సేమ్ ఫస్ట్ దానిలాగానే ఎక్స్ ఈస్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. దెన్ ఏ ఇంటర్సెక్షన్ డి అన్నప్పుడు ఏ అనేది మొత్తం న్యాచురల్ నెంబర్స్, ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్స్. సో మనకు ప్రైమ్ నెంబర్స్ అంటే పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. అలాంటప్పుడు మొత్తం టోటల్ ఇంటీజర్స్ వస్తాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ అండ్ న్యాచురల్ నెంబర్. ఓకేనా, ప్రైమ్ నెంబర్ అండ్ న్యాచురల్ నెంబర్ అని రాస్తాం. అలా మిగతా వన్నిటికి సేమ్ అట్లనే ఉంటుంది. దెన్ సిక్స్త్ వన్ కూడా చాలా ఈజీగానే సేమ్ ప్రీవియస్ మెథడ్స్లోనే ఇచ్చినాడు. ఏ వాల్యూస్, బి వాల్యూస్, సి వాల్యూస్ అండ్ డి వాల్యూస్ ఇచ్చినాడు. ఏ మైనస్ బి, ఏ మైనస్ సి, ఏ మైనస్ డి అలా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది ఈజీగానే ఉంటుంది. దెన్ స్టేట్ వెదర్ సెవెంత్ వన్ వచ్చేసి స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. రెండు ఏమంటారు, ఏమన్నా కొన్ని సెట్స్ ఇచ్చి వాటికి అది డిస్జాయింట్ లేక అన్ని డిస్జాయింట్ అనే ఇచ్చినాడు. మనకి డిస్జాయింట్ అంటే ఏంటిది, రెండిట్లలో కామన్ అనేది ఉండద్దు, అంటే ఇంటర్సెక్షన్ అనేది నల్ సెట్ అయి ఉండాలి. సో మనకి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో ఒక సెట్ ఏమని ఇచ్చిండు, 2, 3, 4, 5. సెకండ్ సెట్ వచ్చేసి 3, 6. ఓకేనా, ఇది డిస్జాయింట్ సెట్ అన్నాడు. డిస్జాయింట్ సెట్ కాదు, ఎందుకంటే ఇంటర్సెక్షన్లో 3 అనేది ఉన్నది. సో ఇవి డిస్జాయింట్ సెట్స్ కాదు. సో మనం ఏమని రాసాము, there is an intersection element that is 3, set of 3. So the two sets are not disjoint sets అని చెప్పేసి రాస్తాం. మిగతా 3 కూడా అంతే, అన్ని డిస్జాయింట్ సెట్సా కదా మనం అనుకొని కింద ఆన్సర్ రాస్తాం అంతే. ఓకేనా, ఇది మనకు వచ్చేసి ఎక్సర్సైజ్ 2.2. ఓకేనామా. వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి అందరికి మంచిగా షేర్ చేయండి. అండ్ మీరు కూడా బాగా నేర్చుకుంటున్నారు, ఐ హోప్ సో. వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసే అవకాశాన్ని ఇవ్వండి, వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా నేర్చుకోమని చెప్పండి. అండ్ దెన్ ఓకే, దెన్ థ్యాంక్ యూ, బై బై.